ముక్కలపాడు అల్లూరు సీతారామరాజు పాత్ర. గురులింగయ్య గారు. అనవరత ప్రజాపీడిత పురాణ బుక్కులు అనంత రాజకాంక్ష యామవ పీడితులైన ఆంగ్లేయుల ఆంక్షలకు ఆగడాలకు అంతం లేకుండా ఉంది. శాశ్వత స్వాతంత్ర సంపాదనము ఘోరమైన నేరము కాళ్ళు పట్టుకుంటే పిరికి పందరు మీరా ఈ సువిశాల భారతదేశంలో సుస్థిర పేద ప్రభుత్వాన్ని స్థాపించేది. తెలుగు జాతి తెలుగుని ఇంకా తెలియదు రాజ్యాల తప్ప ముక్కోటి ఆంధ్రులు ఒక్కటైతే మీ తెల్ల త్వర కొత్త కొడుకు సింహాసనం ఒక్క క్షణంలో చక్కలై ముక్కలై నేల నాడగలవరా? ఆ పిడుగులైనా సరే పట్టి పిడికిని పండించగలవరా? ఆ మెరుపులైనా సరే పిడికి ఆడించుకోగలవరా? జ్వాల దావానాలమైనా సరే నీతి గల నా జాతి చూపులకు చల్లబడిపోతుందిరా? కోసంతో పోటెత్తే మా వీరుడు దాటికి ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడికి వచ్చి ముందు గులాముల సలాములు కొట్టి మన మంచితనాన్ని అరుసుగా తీసుకొని అవినీతికి దిగజారి ఆఖరకు మన పాలకులైన ఆ ఆంగ్లేయుని ఇక్కడ ఉపేక్షించకూడదు. అనుక్షణం ఎదిరించాలి, అడుగులను ఎదురు దెబ్బ కొట్టాలి, మూకుమ్మడిగా వెళ్ళి వాళ్ళ స్టేషన్ చుట్టుముంటాలి, వాళ్ళ మారణాయుధాలు స్వాధీనం చేసుకోవాలి, క్షణం వాళ్ళు చావు దెబ్బ కొట్టాలి. తన అన్ని కనుక రంగానికి రోగించండి ఎక్కువ ఇంత పేరే సాగించండి సాగుల పోరాటం. ఆ అంగ్రేజుల వెచ్చని పెంచినతో మన మన్యసీమ అరుణాలను కావాలి. వాళ్ళ మరణ వార్తలతో మన కొండలు కోనలు విజయ గీతికలు మారిపోవాలి. ఆ శ్వేత జాతి పరాభవమే మన ఘన విజయం. శాశ్వత స్వాతంత్ర సంపాదనమే మన ఏకైక లక్ష్యం. వందే మాతరం. మీరు చెప్పినది నిజమేనా? ఆ నీచులు నన్ను బంధించలేక తమ కసినంత అమాయకులను మీ మీద చూపిస్తున్నారా? పల్లెల్ని పంపింపడం చేస్తున్నారా? నిరపరాధులు నిరాయులైన మన ప్రజలను ఎత్తైగా సమరిస్తున్నారా? మన వనితను వ్యవస్థలు చేసి ఎర్రని ఎండలో భూమి మీద బరువులు చేసి ప్రయోగిస్తున్నారా? వద్దు, చెప్పొద్దు. నా కంట పుట్టిన చిన్న పిల్లలు చేసే ఈ దుర్వార్తను నేను వెళ్ళలేను. మీకోసం మీ భావి జీవితాల సంతోషాల కోసం నేను ఇప్పుడే వెళ్ళి ఆ ఆంగ్లేయ కసాయ పాలకులకు పట్టుబడతాను. ఆఖరకు నా ప్రాణాలు ఇచ్చేది సరే ఆ హింసాఖండను ఆఫ్ చేస్తాను. అంతవరకు నాకు మనశ్శాంతి లేదు. మీ అందరికీ ఇదే నా తొలి నమస్సులు. నేను మీకోసం కాదు, మా స్వాతంత్ర్యం కోసం. స్వాతంత్రం మా జన్మకు ఏమిటి? నా పద్ధతులు మీకు నచ్చలేదా? మీరు చేసిన పోరాటం నాకు బాగా తెలుసు. ఏమిటి అని అడుగుతున్నారా? చెప్తాను వినండి. కష్టజీవులు రోడ్ల కూలికి పిలిచి వారం రోజు పరిచయించుకొని వారాంతకు కూలి అడిగితే లేదని కొట్టి పంపించడం ఘోరం కదా? పశువులు మేసే పంజర భూములు మామని కంచెలు వేయించడం ఘోరం కాదా? ప్రజాప్రయాణ చెట్లకు సర్వే నెంబర్లు చెక్కించడం ఘోరం కాదా? పేద ప్రజల పొలాలు లాక్కొని మూడాధారపురం చేయడం ఘోరం కాదా? ఈ ఘోరాలను మీ నేరాలు కావా? ఏమిటి? ఈ దేశం మీ సొంతమా? ఎలా ఇది సొంతము? ఈ భూములన్నీ మీ ఇండ్ల నుంచి తరలించుకొచ్చారా? ఈ నదీ నదాన్ని మీ లండ నుంచి మరలించుకొచ్చారా? ఈ కాలాన్ని మీరు కొన్నారా? ఈ చెట్లను మీరు నాటారా? లేదు. ఈ నేల మాది, ఈ ప్రకృతి సంపద మాది. ఈ నేల మాది, ఈ ప్రకృతి సంపద మాది. అలా కాలాన్ని అధికారం ఎవరికి లేదు. దుష్టుడా, పరాకాష్ఠనందుకున్న కాస్త భూయిష్టమైన నీ దుష్ట కృత్యాలకు అన్యం పుణ్యం ఎరుగని ఎందరో మన్యం ప్రజలు హాతైపోయారు. వారిలో మనకి సస్యశ్యామలమైన మన్యం శ్మశానంగా మారిపోయింది. ఎంతవరకు హింసాకాండ, ఎంతకాలం యక్షకాండ. ఏమన్నావు పోతారు?
నేను మారేవారుగా మారాను. ఇది నీ కోసం కాదు, ఈ మండ్యం ప్రజల కోసం. ఏ సీతారామరాజు పండుగ తన పండిత ప్రగల్లుడై అఖండుడై స్వాతంత్ర నిరోధక శక్తులు చీల్చి చెడ్డాడుతున్నాడు. ఏ సీతారామరాజు అరవీర బైకులుడై ఆంగ్లేయ పరిపాలకులు సింహస్వప్రమయ్యాడు. ఏ సీతారామరాజును కక్షతో రాజకాంక్షతో శిక్షించాలని భక్షించాలని కలలు కంటున్నారు. ఆ సీతారామరాజే నేను తను పట్టు విడిచి మీకు పట్టుబడడానికి వచ్చాడు. కాలేవు, నీ అధికార పదార్థకాల బంధికాలలో నన్ను బంధించు. నీ విశ్వాస దోష విషయమై నీ కేరళతో నన్ను దహించు. ఆ పైన నీ పైసాచిన ప్రళయ తాండవాలు సాధించు. ప్రేరణ పరిపాలన సాధించు. నా భరత జాతి నీకు బానిసత్వం చేయాలా? నా జాతి నీ నిరుపసత్వానికి నీ నీచత్వానికి లొంగిపోవాలా? అసంభవం. నీతి, న్యాయం, ధర్మం, సత్యం, త్యాగం అనే పంచ సుగుణ పంచ భూతాల నుండి ఉద్భవించిన పవిత్ర జాతిరా నా జాతి. ఆ జాతిని ఎదిరించడమంటే పంచభూతాన్ని ఎదిరించడమనే మర్చిపోదు. అసలు మీరు ఏం చేసినా మోసంతోనే కానీ సాహసంతో చేయలేరా? పిడికి పొందరా? ఇది భరత గడ్డరా? ఈ భరత గడ్డలో పుట్టిన ప్రతి ప్రాణి ఒక వీరాకృతిలా. మేలులోని ప్రతి అణువు, ప్రతి రక్తం పొందు నేల రాలిపోయే వరకు అచంచల దీక్షాకంతులై అలాగే అసమాన చేత విరాజితులై అజయులై మీ పరాసేనలు పరాజితులు గావించగలరు. అవనిలో అంబర సున్నిత నగంపు ఎదురైనా ఛేదించి మీర విహంగములై ఎగిరిపోగలరు. మా జాతి మహోన్నత స్వేచ్ఛ మనోరథ మహారథ పాలకున్న మీ మారణాయుధాల విధానాలు వృధా కాక తప్పు. మా వీరుడు శౌర్య సాహసాలకు భయపడి సప్త సముద్రాలు దాటి వెళ్ళి లండన్ పురమంజనాల్లో తలదాచుకున్న మీ తలలేక మీకు మిగలరా? ఏమిటా నువ్వు చూసేది? ఆజ్ఞావేశంతో నా జాతి ఉగ్రరూపం దాలిస్తే పప్పులు మండి అగ్ని గోడమైనా సరే భక్తమై ముగ్గిగా మారుతుందిరా. నా జాతి తీక్షణ వీక్షణతో చూపు చూస్తే ఆ చుక్కలైనా సరే చక్కలై మొక్కలై నేల రాలగలరా? ఆ పిడుగులైనా సరే పిడికిట బంధించగలమరా? ఆ పేర్పులైనా సరే పిడికి ఆరాధించుకోగలరా? జ్వాల దావానాలమైనా సరే నీతి గల నా జాతి చూపులకు చల్లబడి పోతుందిరా. దోషంతో పోటెక్కే మా వీరుడు తాటికి పొంగి ఉప్పొంగే నదులే ఆగి తాగి సాగిపోతారా? అలాంటి మహోగ్ర ఉగ్ర జాతికి నువ్వు ఒక లెక్కరా? కుక్క దుర్మార్గుల సంధికని పిలిచి చంపుతారా? మీరు ఇంతటి పుణ్యనాత్ములని కఠినాత్ములని నాకు తెలుసురా. అయినా మందలిస్తే మంచిదానికి వస్తారనుకున్నాను, కానీ ఇలా పిడికి పొందలై పుస్తలతో కాల్చుతారనుకోలేరా? ఇప్పుడైనా మించిపోయింది లేదా? నీకు చేత అయితే చాలా ఉంటే మీసం నిలబెట్టి పడబట్టి నాతో పొంద యుద్ధానికి రారా? పొంద తెలుసుకున్న శక్తితో నీ యుద్ధుతో తెలుసుకుందాం. నేను ఒక చనిపోయినంత మాత్రాన దినదిన ప్రవర్తమానమయ్యే స్వాతంత్ర ప్రభాస ఆగదు. అది స్వేచ్ఛ కాముకులైన సమస్త ప్రజానీక విశ్వాస విశ్వాసాలలో అనవరతము నుండి పండి అపూర్వ స్వామ విభాషితమై మిమ్మ మీ నమ్మకాలను వంపు చేస్తుంది. నేను చనిపోయిన సమస్త ప్రజల హృదయాలలో తిరిగి జీవిస్తాను. వాళ్ళ అంతరంగాలలో ఒక్కొక్క సీతారామరాజుగా రూపొంది మీ పుట్టిన కుతంత్రాలను స్వతంత్రించి ఎదిరించేటట్టు చేస్తాను. నా స్వాతంత్ర దీక్ష, స్వేచ్ఛ, కాక్ష, నా స్వాతంత్ర దీక్ష, స్వేచ్ఛ, కాక్ష స్వచ్ఛమై నిత్యమై అందరి గుండెల్లో అమోఘ శాశ్వతంగా జీవిస్తుంది. వందే మాతరం, వందే మాతరం. ధన్యవాదాలు. లేకపోతే గుర్లింగయ్య గారు